హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బీరకాయ కర్రీ చేస్తున్నాం. ఈడో అన్నది చూడండి. బీరకాయలు తీసుకోండి, పైది పొట్టు మొత్తం గిల్లి మంచిగా ఆనియన్స్ అవి కట్ చేసుకొని పెట్టుకోండి. మంచిగా కడిగి ఒక ప్లేట్లోకి ఒక కళాయి పెట్టేసి కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసేసి ఆయిల్ వేడెక్కినాక ఆనియన్స్ వేసుకోండి. కొంచెం పసుపు వేసుకోండి. కొంచెం తాలింపు గింజలు వేసుకోండి. కొంచెం జీలకర్ర వేయండి. వేసి మంచిగా కలపండి చుంచబెట్టి. తాలింపు రెడ్డుగానే కట్ చేసుకొని పెట్టుకున్న బీరకాయ ముక్కలు ఆనియన్స్ ముక్కలు వేసుకోండి. వేసుకొని మంచిగా కలుపుకోండి. కలిపి కొద్దిసేపు మూత పెట్టి మగ్గనియండి. మగ్గిద్ది. కొంచెం కరివేపాకు వేసి కలుపుకోండి. కలిపి మూత పెట్టేయండి. మూత పెడితేనే బీరకాయ కర్రీ అనేది తొందరగా మగ్గిపోయిద్దండి. కొంచెం సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసేసి మంచిగా కలుపుకోండి. మధ్య మధ్యలో మూత తీసేసి కలపండి, లేకపోతే అడుగు అన్నది మాడిపోయిద్ది. కారం వేసుకోండి. ఎల్లిపాయ కారం వేసుకోండి, బాగుంటుంది. సరిపోయినంత కారం వేసుకొని మంచిగా కలుపుకోండి. ఈ టైంలో సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని సాల్ట్ అన్నది వేసుకొని మంచిగా కలుపుకోండి. కలిపి మూత పెట్టి కొద్దిసేపు మగ్గనియండి. మగ్గిద్ది. కారం వాసన అనేది పోయిద్ది. మగ్గిపోయిన తర్వాత కొంచెం ధనియాల పౌడర్ వేసుకోండి. వేసుకొని మంచిగా కలుపుకోండి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి. కొత్తిమీర వేసేసి మంచిగా కలుపుకోండి. కలిపి 2 మినిట్స్ ఉంచేసి గ్యాస్ బంద్ చేసుకోండి. బీరకాయ కర్రీ అనేది రెడీ అయిపోయిద్ది. వీడియోలో ఎలా చూపెడుతున్నా అలా చేసుకోండి, బాగుంటుంది బీరకాయ కర్రీ అన్నది. బీరకాయ కర్రీ రెడీ అయింది. వీడియో అనేది చూడండి. రైస్లోకి బాగుంటుంది.